వారు ఒక పాస్టర్స్ మీటింగ్ లో చెప్పిన మాట నాకు ఇప్పుడు కూడా మర్చిపోలేదు. సోదరం కాబట్టి ప్రియులారా, ఒకవేళ మన 9 దాకా సమయం ఉంది. ఒకవేళ 10-15 నిమిషాలు ఎక్కువైనా కూడా దయచేసి మీరు అందరినీ ఉపయోగత ఉండాలని కోరుతున్నాము. మంచి దేవజనుడు మనకు కట్టబడుతుంది. కాబట్టి ఈ సమయం పాస్టర్ గారికి అభిస్తున్నాం. పాస్టర్ గారు యోనాథన్ పాస్టర్. Amen, amen. Praise the Lord, praise the Lord. Amen. Praise the ఈ Lord. యొక్క సాయంకాల సమయంలో దేవుడిచ్చిన చక్కటి అవకాశాన్ని బట్టి మొదటిగా నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయాన్ని నాకు ఇచ్చిన ఆహ్వానాన్ని బట్టి ప్రత్యేకమైన వందనాలు. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఏదైనా ఈ విధంగా కలవటానికి దేవుడు మనకిచ్చిన గొప్ప కృప. ఈ కృపను బట్టి మాత్రమే మనం సజీవ లెక్కలో ఉన్నాం. ఆయన సన్నిధిలో ఈ విధంగా మన జీవితాన్ని గడపగలుగుతున్నాం. దాన్ని బట్టి నేను దేవునికి ఎంతగానో స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఈ అంచె దినాల్లో, కడవరి దినాల్లో, బహుఘోరమైన చెడ్డ దినాల్లో ఉంటున్నప్పుడు ఇటువంటి సహవాసము, సమావేశము ఉండటం చాలా శ్రేష్టకరము, అవసరము కూడా. కారణం ఏంటంటే, సేవకులుగా మన పరిచర్యలు, మన బిజీ షెడ్యూల్స్ ఉండొచ్చు. అయినప్పటికీ ప్రార్థనలో కొనసాగటానికి, సహవాసముగా కూడి ప్రభువును స్తుతించడానికి దేవుడిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవటము బహు మంచిది. మంచి పని చేస్తున్నారు. యేసు ప్రభువారు మరియ గురించి అన్నాడు, మరియ ఒక ఉత్తమమైన దాన్ని ఎన్నుకుంది, అదే ఆమె యొద్ద నుంచి ఎవరు తీసివేయలేరు. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎన్నుకోవడం చాలా కష్టం ఈ దినాలు. ఎందుకంటే ఏది ఉత్తమమో గుర్తుపట్టలేని పరిస్థితి. అన్ని బాగున్నట్టే ఉంటాయి, అన్ని మంచిగా అనిపిస్తాయి. కానీ దేవుని సరి ప్రార్థన ఎక్కడ గడుపుతున్నామో, ఆత్మ సంబంధమైన విషయాలు ఎక్కడైతే ఉన్నాయో, ప్రార్థనకు ఎక్కడైతే ఎక్కువ ప్రాధాన్యత, దానితో పాటు వాక్యానికి ఎక్కువ ప్రాధాన్యతనిచ్చే సహవాసాల్లో మీరు ఉండటం అది క్షేమకరం, దీవెనకరం. కాపుదల అదే ఈ దినాల్లో సేవకులకి కాపుదల ఏంటంటే సహవాసం ఉండటం. ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్, చాలా ప్రాముఖ్యం అండి. డోంట్ లీవ్ ద ఫెలోషిప్. సహవాసంలో కలిగి ఉండండి, ప్రార్థన గుంపులో చేరి ఉండండి, జరుగుతూ ఉండాలి ప్రార్థనలు. కాబట్టి ఇటు ప్రార్థన సహవాసం ఉండటం నాకు కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి నేను దేవునికి వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాను. వాక్యంలోనికి వెళ్ళిపోదాము. ప్రాముఖ్యంగా దేవుడు నా హృదయంలో పెట్టింది ఈ దినాన్న గురించి మాట్లాడాలన్నప్పుడు, ఒక విషయాన్ని గమనిస్తున్నప్పుడు దేవుడు యోహాను సువార్త 4వ అధ్యాయము 4వ వచనము నుండి ఆఖరి వచనం వరకు జరిగిన ఒక మంచి సన్నివేశం మీ అందరికీ బాగా తెలిసిందే. యోహాను సువార్త 4వ అధ్యాయంలో యేసు ప్రభువారు గలిలయ ప్రాంతానికి వెళ్ళుచు సమరయ ప్రాంతమును దాటి వెళ్లాల్సి వచ్చిన సందర్భంలో యేసు ప్రభువారు యాకోబు బావి దగ్గర ఆయన ఆగినట్టుగా చూస్తున్నాం. అక్కడ చూస్తే యేసు ప్రభువారు ఆ మార్గము గుండా వెళుతూ అలసినట్లుగా ఉండి ఆయన ఒక చోటు కనబడింది ఆయనకి. యాకోబు బావి దగ్గర ఆయన కూర్చున్నాడు, లేకపోతే సేద తీర్చుకోవడానికి అన్నట్లుగా వచ్చాడు. యేసు ప్రభువారికి దాహం ఉంది. దేర్ ఈస్ థర్స్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్. ఇదినన్నా దాహము కొన్న వారిని దేవుడు దాహము కొన్న వారి కోసం ఎదురు చూస్తున్నట్లుగా అక్కడ గమనించాలి. యేసు ప్రభువారికి కూడా ఒక దాహం ఉంది. వాట్ ఈస్ ద థర్స్ట్ ఫర్ జీసస్ క్రైస్ట్? ఆ భాగం అంతా మనం చదువుకుంటూ వెళ్తే చాలా పెద్ద సబ్జెక్టు. దీంట్లో ఏముంటాయంటే, యేసు ప్రభువారు అక్కడ ఒక చేరలేని, లేకపోతే సువార్త అందని ప్రజల యొద్దకు దేవుడు వెళ్ళటము, ఆ వ్యక్తిని దేవుడు దర్శించటము, ఆమె ఉన్న పరిస్థితిని మార్చటం, ఆమె ద్వారా ఆ సమరయ ప్రాంతం అంతా యేసు ప్రభు వైపు తిరగటం అనేది ఒక పెద్ద సబ్జెక్ట్. అది ఈ విషయాల్లో మనం చూస్తే కొన్ని విషయాలే నేను మీతో మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. సేవకులకి ఈ దినాన్న మనం చాలా జాగ్రత్తగా ఉండాలండి. వి కెనాట్ లూజ్ ఎనీ టైం. మనం మన పరిస్థితుల్లో సమయాన్ని పోనివ్వకూడదు. యేసు ప్రభువారు ఏ సమయాన్ని పోనివ్వలేదండి. ఆయన మార్గములో వెళ్ళినా,
ఆయనకు దాహం వేసిన, ఆయనకు ఆకలి కొనిన ఒక అద్భుతమే జరుగుతూ వచ్చింది అక్కడ. సేవకులుగా యేసు ప్రభుని వెంబడిస్తున్న మనము కూడా ఆయన అడుగు జాడలు నడుస్తున్న వారమైతే తప్పక ప్రతి సమయాన్ని సద్వినియోగం చేసుకునే వారిగా ఉంటాం. వి విల్ నాట్ లూజ్ ఎనీ ఆపర్చునిటీ. మనకి సమయం అవకాశం దొరకటమే కష్టం. వెన్ వి గెట్ అన్ ఆపర్చునిటీ, డోంట్ లూజ్ ఇట్. చాలా మంది దినాల్లో భయపడుతున్నారు, ఇంకా పరిస్థితులను బట్టి కానీ, స్థితిగతులను బట్టి కానీ, లేకపోతే మన ప్రాంతాలని బట్టి చూసి కానీ, మన వింటున్న వార్తలను బట్టి కానీ, వి ఫియర్ అ లాట్. భయపడే అవకాశంలోనికి, భయపడే స్థితిలోనికి ప్రజల్ని లేకపోతే సేవకులను తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. అందుకే పరిస్థితుల వైపు చూడొద్దు. దేవుడు అవకాశం ఇచ్చిందని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయాసపడాలి. ఒక్కరిని గురించి కానీ, యేసు ప్రభువారు ఆ ప్రాంతం అంతా మార్పు చెందడానికి ఆయన ప్రణాళిక ఉంది, కానీ ఆయన దర్శించింది ఒకే ఒక వ్యక్తిని. బి కేర్ఫుల్. సేవకులు కూడా మీరు పరిస్థితులను బట్టి, అవకాశాలని బట్టి, లెక్కని బట్టి, లేకపోతే ప్రాంతాన్ని బట్టి సేవ చేయడానికి లేము. మన వన్ సోల్ ఇస్ ఇనఫ్. యేసు ప్రభువారే గొప్ప దేవుడు. ఆయన ఏమన్నాడంటే, నాకు 100 గొర్రెలుంటే ఒకటి తప్పిపోతే 99ని విడిచిపెట్టి ఒక్కదాని కోసం నేను ప్రయాసపడుతానన్నా. ఏదైనా నా ఆలోచన ఉందా ఇంకా మనకి? ఏదైనా అట్టి దృష్టి, అట్టి దృక్పథముతో సేవ చేస్తున్నామా? ఆర్ వి కౌంటింగ్ పీపుల్? ఆర్ వి కౌంటింగ్ సచ్ ఎ టైం? నేను వెళ్తే నాకేమొస్తుంది? నేను ఈ పరిచర్య ఇంత ప్రయాసపడి చేస్తే నాకేం దొరుకుతుంది? ఒక దూరాన్ని వెళ్తే నాకేం దొరుకుతుంది? శిష్యుల్ని ఆ మార్గం గుండా వెళుతూ శిష్యులు అన్నారు, అయ్యా నువ్వు ఇక్కడ కూర్చో, మేము మాత్రం భోజనం చేయడానికి వెళ్తాం, భోజనం చేయడానికి వెళ్తామంట. యేసుప్రభు అన్నారు, బాబు మీరు ఇంకా నన్ను బాగా గమనించలేదు, గ్రహించలేకపోతున్నారు. వెళ్ళండి వెళ్ళండి, మీ పనులు మీరు ఉండండి, నా పనులు నేను ఉంటాను అన్నాడు యేసయ్య. గమనించండి, యేసయ్యకి సేద తీర్చుకోవాలని ఉంది, కానీ ఆయన అసలైన దాహము ఈ లోక సంబంధమైంది కాదు. ఆయన అసలైన ఆకలి ఈ లోక సంబంధమైంది కాదు. వాట్ ఈస్ యువర్ డిజైర్ ఫర్ దిస్ వరల్డ్? ఈ లోకంలో ఉన్నప్పుడు నీ ఆశ ఏమిటి? నీ తపనేమిటి? లోక సంబంధమైన తలంపుతో, ఆశతో ప్రయాసం పడుతున్నావా? యు విల్ లూజ్. కోల్పోతావు సమయాన్ని. సమరయ స్త్రీ దగ్గర యేసుప్రభుని అందరు వెళ్ళాలి, అందరు కట్టగట్టుకొని వెళ్ళిపోయారు. యేసుప్రభు అక్కడ కూర్చుంటే శిష్యులు మాత్రం కట్టగట్టుకొని వెళ్ళారు. దేనికి? చాలా మంది దినాల కట్టగట్టుకొని పోతున్నారు. దేనికి పోతున్నారు అంటే తినడానికి. నో, ఐఎమ్ నాట్ కన్సర్న్డ్ అబౌట్, ఐఎమ్ నాట్ పాయింటింగ్ అవుట్ ఎనీబడి, బట్ అక్కడ జరిగిన సన్నివేశం అక్కడ అలాగే ఉంది. మరి యోహాను సువార్త ఇంటికి వెళ్ళి చదువుకోండి. చదువుతూ వెళ్తే వేరే ఆలోచనలు వస్తాయి కనుక జూమ్ లో నేను వాటి జోలికి వెళ్ళక నేను జనరల్ గా మీతో మాట్లాడుతున్నాను. ఇందాక అయ్యగా టైం చెప్పారు, ఆల్రెడీ 9 గంటలకు ముగించాలి, 10-15 నిమిషాలు ఎక్కువ అయినా పర్లేదు గమనించమని. కనుక మీరు గమనించండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ కాన్సెప్ట్ లో మీరు ఆలోచిస్తే యేసు ప్రభువారు ఆ మార్గము గలిలయకి వెళ్ళాల్సింది ఒక మార్గమే. మార్గములో దాహం అవుతుంది, ఆకలి కొనరాము, కానీ ఎవ్రీథింగ్ షుడ్ బి పాయింటింగ్ టు ద ఇటర్నిటీ. సేవకులుగా మారిన తర్వాత నీ ప్రతి పని ఆత్మ సంబంధమైన, లేకపోతే ఆత్మ సంబంధమైన రాబడి కోసం, ఆత్మ సంబంధమైన ఫలము కోసమే నువ్వు ప్రయాసపడాలి. యేసు ప్రభువారు ఉట్టిగా అక్కడ ఆయన సేద తీర్చుకోవడానికి కూర్చోలేదు. అక్కడ నువ్వు ఒక చోటకి వెళ్ళావు అంటే, ఒక పని దేవునికి అప్పచెప్పాడంటే, ఒక పరిచయం నీకు అప్పచెప్పాడు, ఉట్టిగా అప్పచెప్పలేదు. అక్కడ దేర్ ఇస్ సంబడి హూ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. యేసు ప్రభువు సేద తీర్చుకోవడానికి మాత్రమే వెళ్ళలేదు. ఒక సమరయ స్త్రీ అక్కడికి రాబోతోంది. ఆమె జీవితం అక్కడ బట్టుబయలవబోతుంది. ఆమె పరిస్థితి మారబోతుంది. ఆమెను బట్టి సమరయ ప్రాంతం అంతా విడుదల పొందబోతుంది. ఆ కాన్సెప్ట్ శిష్యులకు తెలియలేదు. యేసు ప్రభువుకి అర్థమైంది, బికాస్ జీసస్ ఈస్ మూవింగ్ విత్ ద హోలీ గోస్ట్. యేసు ప్రభువు అప్పటికే పరిశుద్ధాత్మతో కదులుతున్నాడు. అందుకే సేవ పరిచయం జరిగించేటప్పుడు ఏ ప్రయాణము కూడా ఉట్టిగా చెరగకూడదు. అపోస్తులు ఎప్పుడైతే ఆత్మచేత నింపబడ్డారో వారు పరిశుద్ధాత్మ నడిపింపునకు లోబడి వెళ్ళిపోయారు. అందుకే ఎక్కడికి వెళ్ళినా వారి జీవితంలో ఏ కార్యము కూడా, వారు వెళ్ళిన ప్రాంతం అంతా వారు విశ్వాసంతో ఉరిగించుకుంటూ వెళ్ళారు. వారు ఆత్మచేత నింపబడితో చెరసాలలో వెళ్ళినా చెరసాల బద్దలైపోయింది. ఆ యొక్క ఖైదీలందరూ మార్పు చెందారు. ఓడలో ప్రయాణం చేసిన ఓడ బద్దలయ్యింది, కానీ ఆ ద్వీపం అంతా మార్పు చెందింది. ఆత్మచేత నింపబడి అందుకే ప్రయాణం చేయాలి సేవకులు. డోంట్ జస్ట్ మూవ్ బై యువర్ ఓన్ అండర్స్టాండింగ్. శిష్యులు ఇంకా ఆత్మతో నింపబడలేదు కనుకనే వారు భోజనం కోసం ప్రయాణం చేశారు. యేసు ప్రభువు ఆత్మపూర్ణుడు గనక అక్కడ నిలిచిపోయాడు. ఆ సమరయ స్త్రీ సమయానికి వచ్చింది అక్కడికి.
నీకు అర్థమవుతుందా? దేవుడిని ఎందుకు పిలిచాడో, ఎందుకు ప్రయాణం చేయమంటున్నాడో, ఎందుకు పరిచయం అప్పచెప్పాడో, ఒక ఆత్మ సంబంధమైన ఒక ఉద్దేశము దేవునికి ఉన్నది కనుక నిన్ను దేవుడు ఎన్నుకున్నాడు. డోంట్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఈ రోజు కూడా దేవుడు ఒక ఉద్దేశం, ఆత్మ సంబంధ ఉద్దేశంతో ఇక్కడ దేవుడు నిన్ను మనల్ని నిలిపాడు. ఇక్కడ చూస్తే యేసు ప్రభువారు ఆమెను అడుగుతున్నాడు, అమ్మా నాకు దాహం, నాకు నీళ్ళు ఇస్తావా? హీ నోస్, హీఈస్ ఆల్ నోయింగ్ గాడ్. ఆయనకు అన్ని తెలుసు. వారిని నీళ్ళు అడగచ్చు, అడగకూడదు ఆయన నియమించిన నియమమే. కానీ యేసు ప్రభువారు ఉద్దేశం వేరు. యేసు ప్రభువారు ఆమెకున్న పరిస్థితిని చూడట్లేదు, ఆమెకున్న అవకాశాన్ని చూడట్లేదు, ఆమెకున్న పరిస్థితి వైపు కాదు ఆయన గమనిస్తుంది. ఆమెను దేవుడు ఏ విధము చేతనని ఆయన వైపు మరలించుకోవాలని చూస్తున్నాడు. ఈ రాత్రి దైవ సేవ చేస్తున్న సేవకుల గుంపు అనుకుంటున్నాను. విశ్వాసులు ఉండొచ్చు, ప్రార్థన పరులు ఉండొచ్చు. దైవ జనమా, దేవుడికి అప్పచెప్తున్న పనిని నీ దగ్గరకు వచ్చిన వారు ఎవరు కూడా మామూలుగా చూడొద్దు. ఎవరిని కూడా వారి పరిస్థితుల వైపు చూసి మాట్లాడొద్దు. ఎవరు కూడా వారు ఏ స్థితిలో వచ్చారో డోంట్ టేక్ చార్జ్ ఆఫ్ దాట్. ఆ విషయం పట్ల నువ్వు మాట్లాడే అవకాశమే తీసుకోవద్దు. సేవకులు అయినప్పటికీ ఇది నాన్న కులాలు మాట్లాడుతున్నారు, మతాలను ఆలోచించి మాట్లాడుతున్నారు, వర్గాన్ని చూసి మాట్లాడుతున్నారు. యేసు ప్రభుని అనుసరించడానికి ఇష్టపడిన నువ్వు వ్యక్తివైతే, సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడు యేసు ప్రభు. ఏ సమరయ అయితే యూదుల చేత తిరస్కరించబడ్డారో, ఎవరైతే అసలు పట్టించుకోరో, ఎవరినైతే వ్యతిరేకించుతారో వారితో యేసు ప్రభు మాట్లాడుతున్నారు. ఏదైనా అభిషేకించబడిన నీవు, పిలువబడిన నీవు లోకమంతటి కోసం, సర్వలోకాన్ని రక్షించడానికి, లేకపోతే సృష్టి అంతటి కోసం సువార్త ప్రకటించడానికి పిలువబడిన నీవు ఏ ఒక్కరిని ఏ పరిస్థితుల్లో ఏ విధానంలో నువ్వు వదిలిపెట్టకుండా జాగ్రత్తగా సమయాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనం చేస్తున్నా. యేసు ప్రభువారు he overlooks her tunes and offers her living water. యేసు ప్రభువారు ఆమెకున్న పరిస్థితి వైపు చూడక ఆమెకి ఆమె అడుగుతుంది, అయ్యా నీ కడవలేదే, ఈ యాకోబు బావి దగ్గరకు వచ్చిన నీవు. అక్కడ గమనిస్తే యేసు ప్రభువారు ఆ బావిని ఎంచుకోవడానికి మరొక సందర్భాన్ని, మరొక విషయాన్ని అక్కడ ముందుకెళ్ళక ముందు నేను మీతో మాట్లాడాలనుకుంటున్నది ఏంటంటే, యాకోబు బావి దగ్గరకి యేసు ప్రభువు రావటానికి కారణం యాకోబు చేసిన ఆ పాత నిబంధనలు, యాకోబు చేసిన ప్రయాస వ్యర్థము కాలేదు. యాకోబు పడిన ప్రయాస వ్యర్థము కాలేదు. దైవ సేవకులుగా బావిని దేవుడు ఎన్నుకున్న స్థితిని ఆలోచిస్తే ఒక ఆత్మీయ ఆంతర్యం ఉంది అక్కడ. యేసు ప్రభువారు ఆ సమరయ ప్రాంతంలోనికి వెళ్ళలేదు, కానీ యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఏదైనా యాకోబు బావి గురించి ఆలోచిస్తే, యాకోబు ఆ బావిని తన తండ్రి అయిన ఇస్సాకు ద్వారా పొందాడు. ఇస్సాకు ఆ బావిని తవ్వినప్పుడు చాలా పరిస్థితుల గుండా వెళ్ళి తవ్వాడు ఆ బావిని. ఆ బావి తవ్వటం అంటే నా కాన్సెప్ట్ ఏమిటంటే, ప్రతి ఆత్మీయ స్థితి లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. సేవకులు ఎప్పుడు కూడా ఉట్టిగా కార్యాలు జరగవు. ఉట్టిగా దేవుడు ఆ యొక్క యాకోబు బావిని ఎన్నుకోలేదు. యాకోబు బావి కానీ యాకోబు ఇస్సాకు ద్వారా పొందిన బావి. ఇస్సాకు ఏ విధంగా బావిని తవ్వి దాన్ని సంరక్షించాడు, ఏ విధంగా ఇస్సాకు గెలిచి ఏ విధంగా లోతుగా తవ్వాడు. దేర్ ఈస్ డీపర్ అనే కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. ఆత్మ సంబంధంగా దేవుడు ఆ సమరయ స్త్రీని ఆ బావి దగ్గర రక్షణలోనికి నడిపించడానికి యాకోబు బావి ఆ సమరయ స్త్రీకి నీళ్లు ఇస్తా ఉంది గనకనే యేసు ప్రభు రాగలిగాడు, ఆ స్త్రీ రాగలిగింది. యాకోబు బావి ఇద్దరికి ఒక కలుసుకునే ప్రాంతమైంది. ఎందుకంటే ఒక ఆత్మ సంబంధమైన ఒక లోతైన అనుభవంలో ఇస్సాకు, యాకోబు వారి జీవితాలు దేవుని మీద, లేకపోతే ఆత్మ సంబంధం నడిపింపునకు లోతుగా తొప్పిన అనుభవంలో వారు ఉన్నారు. దేవుని కార్యము, యేసు ప్రభు కార్యము, యేసు ప్రభు ఉట్టిగా యాకోబు బావిని ఎన్నుకోలేదు. ఏదైనా దేవుడు ఉట్టిగా ఒక వ్యక్తిని ఎన్నుకోడు, ఒక ప్రాంతాన్ని ఎన్నుకోడు, ఒక పరిచయను ఎన్నుకోడు. వారిలో దేవుడు ఒక స్థితిని, ఆత్మ సంబంధమైన లోతైన అనుభవాన్ని, ఆ యొక్క అనుభవాన్ని దేవుడు చూచి ఎన్నుకున్నాడు. ఏదైనా మనం కూడా డోంట్ నెగ్లెక్ట్ టు బి go deeper into the situations of the spiritual life. ఆత్మ సంబంధమైన స్థితిలో, లోతైన స్థితిలోనికి మనం వెళ్ళడానికి ప్రయాసపడాలి.
ఆ దినాన్న ఎప్పుడో కొన్ని వేల సంవత్సరాల క్రితం త్రవ్విన బావి అప్పటి వరకు నేటికి ఆ బావిలో నీళ్లు వస్తూనే ఉన్నాయి. ఈ దినాన్న ఇజ్రాయెల్కి వెళ్తే యాకోబు బావి దగ్గరికి మరలా తీసుకెళ్తారు అందరినీ. టుడే ఆల్సో దట్ వెల్ ఆఫ్ జేకబ్ is still giving water. Why? Because it's have a spiritual context. ఆత్మ సంబంధమైన ఒక అనుభవంతో అది అనుసంధానమై ఉన్నది. ఎందుకంటే దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులు చేసిన వాగ్దానము కొనసాగుతూ ఉండడానికి ఆయన అన్నాడు, అమ్మా ఈ నీళ్లు తాగితే మరలా దాహం వేస్తుంది, కానీ నేనిచ్చు నీళ్లు త్రాగితే అది ఎన్నటికి మీరు దాహము కొనరని చెప్పటానికి యేసుప్రభు ఏమన్నారంటే అది ఆ లోతైన అనుభవంలో యాకోబు పొందిన ఆ ఆశీర్వాదాన్ని సూచిస్తున్న యేసుప్రభు అన్నాడు. ఈ కాన్సెప్ట్ ఇక్కడ నేను రావటానికి కారణము ఆ దినాన్ని యాకోబు ఆ లోతైన లేకపోతే ఆత్మ సంబంధమైన ఆ పునాదులు ఆత్మ సంబంధమైన స్థిరత్వములో ఉన్న దానికి యాకోబు బావి సాదృశ్యంగా ఉంది. యేసు ప్రభువారు అన్ని చోట్ల అన్ని కార్యాలు జరిగించలేకపోయాడు. కపెర్నహూములో ఎక్కువ కార్యం జరిగించలేకపోయాడు. ఆ సేనా దయ్యం పట్టిన వారి ప్రాంతంలో దేవుడు కార్యం జరిగించలేకపోయాడు. కానీ యాకోబు బావి దగ్గర దేవుడు కార్యం జరిగిస్తున్నాడు. ఏదేనన్నా నీ జీవితంలో ఒక అద్భుతం జరగాలంటే అక్కడ అటువంటి అద్భుతం జీవితం జరగాలంటే ఆ ఉబ్బికి అనుభవంలో నీవు ఉండాలి. ఎంత లోతుగా నువ్వు వెళ్తే అంత లోతుగా నీ ఆత్మస్థితిలో పెరిగే అనుభవం, దేవునితో లోతైన అనుభవంలో ఉండాలి. దేవునితో ఎప్పుడు అనుసంధానమైన స్థితిలో ఉండాలి. యేసు ప్రభు యాకోబు బావిని ఎన్నుకోవడానికి అప్పటి నుంచి ఉబ్బుకుతున్న ఆ నీటిని బట్టి, అప్పటి నుంచి ఆ యొక్క దాహము తీరుస్తున్న అనుభవాన్ని బట్టి, అప్పటి నుంచి వేల సంవత్సరాల నుంచి ఇదిగో ఈ యూతులకు కూడా ఆ బావి దాహము తీర్చింది. అలాగే ఆ యొక్క సమరయులకు కూడా దాహము తీరుస్తుంది. ఆ ఇద్దరికి మధ్యలో అనుసంధానం కలిగిస్తున్న ఒక అనుభవం ఉన్న ఆ ప్రాంతంలో యేసు ప్రభు ఉన్నాడు. ఆర్ యు ఇన్ ద సేమ్ పొజిషన్ టుడే? నువ్వు ఉన్నావా? దేవునికి ప్రజలకు మధ్యవర్తిత్వం అనుభవించే అనుభవంలో నువ్వు ఉన్నావా? సేవకుడిగా ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? ఎందుకు పరిచయం చేస్తున్నావు? ఎందుకు దేవుడిని పిలిచాడు? ఎందుకు ఆ ప్రాంతంలో ఆ బావి ఎందుకుంది? ఎందుకు నీవు ఉన్నావు అక్కడ? దాహము తీర్చడానికి, ఇతరులను దేవుని వైపు ఆకర్షించడానికి. ఇతనాన్ని యాకోబు బావి అక్కడ లేకపోతే యేసు ప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళి ఉండేవాడు కాదు. ఇదేనా నీ ద్వారా కూడా గొప్ప కార్యాలు దేవుడు జరిగించడానికి ఇష్టపడుతున్నాడు. అందుకే ఆత్మ సంబంధంగా ఆ లోతైన అనుభవంలోకి వెళ్ళాలి. చూడండి, ఆత్మ సంబంధమైన వర్షము కోరుకునే వారు చాలా మంది ఉన్నారు. వర్షము అప్పుడప్పుడు కురుస్తుంది, కానీ లోతుగా తవ్విన బావిలో నీరు మాత్రం చేరుతున్న కొలది వస్తానే ఉంటాయి. If you have a deeper insight in the word of God, దేవునిలోను వాక్యములోను ప్రార్థనలోను ఆత్మ సంబంధమైన స్థితిలో లోతుగా నువ్వు లోతుగా త్రవ్వబడాలి, లోతుగా వెళ్ళాలి. యేసు ప్రభువు పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా ఆయన అన్నాడు, ఇగో పేతురు అలసిపోయావు రాత్రి అంతా, లోతుగా వెళ్ళు, ఇంకా లోపలికి వెళ్ళు. ఆత్మ సంబంధమైన జీవితంలో అద్భుతాలు చూడాలంటే, ఆశ్చర్య కార్యాలు చూడాలంటే, దేవుని చేత ఆ నూతనమైన అనుభవాల్లోకి వెళ్ళాలంటే ఎప్పటికప్పుడు ఆత్మ సంబంధంగా నీవు లోతులోనికి వెళ్ళడానికి ఇష్టపడాలి. దట్ ఈస్ ద ఫస్ట్ మోస్ట్ పాయింట్ దట్ వి నీడ్ టు అండర్స్టాండ్ వై జీసస్ చూస్ ద వెల్ ఆఫ్ జేకబ్. అప్పటి నుండి ఉప్పుకుతున్న అనుభవం, ఎప్పటికప్పుడు ఆత్మ సంబంధమైన లోతైన స్థితిలోనికి నువ్వు వెళుతూనే ఉండాలి. ఎప్పుడు కూడా డిగ్ వెల్ ఆ యొక్క బావిని త్రవ్వుతూనే ఉండాలి. ఉట్టిగా బావిలో నీళ్లు ఉప్పుకుతూ ఉండలేవు. ఆ దినాల్లో త్రవ్వుతూనే ఉన్నారు, తవ్వకం జరుగుతూనే ఉంది. శత్రువు వచ్చినా మూసినా దాన్ని మరలా తోపాడు ఇస్సాకు. ఆ యొక్క కొట్లాటలు జరిగినా మరలా అక్కడి నుంచి వెళ్ళి మరలా బావిని త్రవ్వుతూనే ఉన్నాయి. The concept why Jesus took the place of Jacob's well, it was digged well. ఎందుకంటే అది సరిగ్గా త్రవ్వబడిన అనుభవంలో ఉంది ఆ యాకోబు బావి. ఏదైనా నీ స్థితి ద్వారా కూడా నీ ఆ యొక్క యాకోబు బావి ఎన్నుకోవడానికి దేవుడు ఏదైనా ఆ యొక్క కారణం ఏంటంటే ఉబ్బుకుతున్న అనుభవం ఉన్నది. ఈ జీవితంలో ఆత్మ సంబంధమైన ఆ యొక్క అభిషేకం ఉబ్బుకుతుందా? దేవునితో ఉన్న సంబంధం రోజు రోజుకి పెరుగుతుందా? దేవునితో ఉన్న ఆనందము, దేవునిలో ఉన్న సంతోషం, దైవికమైన అనుభవాలు రోజు రోజుకి నీలో ఉన్నాయా? సంతోషకరంగా ఉన్నాయా? దాహము తీర్చే స్థితిలో నువ్వు ఉన్నావా? ఇది నన్ను అది చేసి ఆ స్థితిలోనికి నేను రావాల్సిందిగా నేను మీకు ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. ఇక్కడ చూస్తే ఆ ప్రాంతం అక్కడ నేను ఇంకా ఎక్కువ వాక్యాలు ఇవన్నీ చూస్తే రెండో రాజుల గ్రంథం 17:24 మీరు ఇంటికెళ్ళి ధ్యానించండి. ఎజ్రా గ్రంథం 4వ అధ్యాయం 3వ వచనం ఇంటికెళ్ళి ధ్యానించండి. లూకా సువార్త 9వ అధ్యాయం 52వ వచనాన్ని మీరు ఇంటికెళ్ళి ధ్యానించండి.
ఇక్కడ గమనించినట్లయితే దేవుడు ఇటువంటి పరిస్థితుల్లో గుండా వెళ్ళిన భాగాల్ని మనం ధ్యానిస్తే సేవకి ఇది ఎంతో చాలా ప్రాముఖ్యం అండి. దేవుడి యొక్క ప్రాంతంలో సేవ చేసే అనుభవాన్ని నేర్పిస్తున్నాడు. మొదటిది, దేవుడు యాకోబుని ఎన్నుకున్నాడు. రెండవది, సమరయ స్త్రీని దేవుడు దర్శించాడు. వచ్చిన ఆ స్త్రీతో ఆయన ఆమె యొక్క విషయాలను పంచుకుంటూనే, ఆమె యొక్క జరిగిన సంగతులను జ్ఞాపకము చేస్తూనే, ఆమె ప్రాచీన స్థితిని బట్టి ఆమెతో మాట్లాడలేదు, కానీ ఆమె ద్వారా జరగబోయే కార్యాన్ని చూస్తూ దేవుడు మాట్లాడాడు. మనం ఈ దినాల్లో ఏం చూస్తూ మాట్లాడతాం? జరిగిన సంగతులు, వారు ఎక్కడి నుంచి వచ్చారో, వారి పరిస్థితి ఏంటి, నువ్వు పాపివి ఈ స్థితిలో ఉన్నావంట. కానీ యేసు ప్రభు ఆమెతో మాట్లాడుతున్నది నువ్వు పాపివి అనే ఉద్దేశం ఆమెను జ్ఞాపకం చేస్తున్నాడు. కానీ యేసు ప్రభులో లోపల ఉన్నది ఏంటంటే, ఆమె ద్వారానే ఆ యొక్క సమరయ స్త్రీకి నేను ఎవరు తెలియజేయబడబోతున్న సంగతిని చూసి మాట్లాడుతున్నాడు. ఆల్వేస్ టు మినిస్ట్రీ బై డూయింగ్ ఫార్వర్డ్ థింగ్స్, బై లుకింగ్ అన్ టు ఫార్వర్డ్ థింగ్స్. యేసు ప్రభు వారు శిష్యులు వచ్చిన తర్వాత ఆయన యోహాను సువార్తలో వారితో అన్నాడు, ఇదిగో 34వ వచనములో, యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తం నెరవేర్చుటయు ఆయన పని తుదపుచ్చి నాకు ఆహారమై ఉన్నది. ఇంకా 4 నెలలైన తర్వాత కోత కాలం వచ్చున్నది మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కళ్ళెత్తి పొలమును చూడండి, అవి ఇప్పుడే తెల్లబారి కోతకు వచ్చినాయని మీతో చెప్పుచున్నాను. విత్తువాడు కోయువాడు కూడా సంతోషించినట్లు కోయువాడు జీతం పుచ్చుకొని నిత్య జీవార్థమైన ఫలము సమకూర్చుకొనుచున్నాడు. విత్తువాడొకడు కోయువాడొకడు మాటయు విషయములో సత్యమే. మీరు దేనిని గూర్చి కష్టపడలో లేదో దానిని కోయుటకు మిమ్మల్ని పంపితిని. ఇతరులు కష్టపడి మీరు వారి కష్టంలో ప్రవేశించున్నారని మీరు చెప్పి ఆఖరికి వెళ్ళి అంటాడు యేసు ప్రభువారు, ఇదిగో కోత విస్తారముగా, పంట విస్తారము, కోయువారు పనివారు కొద్ది మందిగా ఉన్నారు. ఏంట కాన్సెప్ట్? జీసస్ ఈస్ లుకింగ్ ఫార్వర్డ్. యేసు ప్రభువారు జరగబోయే కార్యం గురించి మాట్లాడుతున్నాడు. శిష్యులేమో, అయ్యా ఆమె సమరయ నుంచి వచ్చింది, అయ్యా ఆమె పాపిది, అయ్యా ఆమె ఇది చేస్తుంది, అది చేస్తుంది. మన హృదయంలో సేవ చేసేటప్పుడు దేవుడు ఒక అద్భుతమైన కార్యమును జరిగించబోతున్నాడు అనే సంగతిని చూచి మనము ప్రయాసపడాలి, ప్రార్థన పూర్వకంగా పరిచర్య జరిగించాలి. ఇక్కడ యేసు ప్రభు వారు చేసిన సంగతి, యేసు ప్రభు శిష్యులతో అంటున్నాడు, మీ ఉద్దేశం ఇంకా, మీ చూపు ఇంకా మారలే, మీ దృష్టి ఇంకా మారలే. మీ దృష్టి ఎప్పుడు లోక సంబంధమైన ఆలోచన మీదే ఉంది. మీ దృష్టి లోక సంబంధంగా లేకపోతే ఇప్పటికిప్పుడు ప్రస్తుత మందు విషయాల గురించి ఆలోచిస్తున్నారు. నేను తండ్రి చిత్తమును నెరవేర్చే విషయంలో ఉన్నాను. తండ్రి చిత్తం ఏమిటి? అంతటా అందరూ మారు మనసు పొందాలి. సమరయులేంటి, యూదులేంటి, అన్యులేంటి, ఎవరైనా రక్షణ పొందాల్సిన అనుభవంలోనికి రావాలి, రక్షణ పొందబోతున్నారు. నువ్వు పరిచయం చేసేటప్పుడు, సేవ చేసేటప్పుడు, స్వార్థ ప్రకటించేటప్పుడు మంచి మనసుతో నేను చేయబోతే ఈ స్వార్థ, నేను పంచబోయే ఈ పరిచర్య, లేకపోతే దేవుని యేసు ప్రభు గురించి చెప్పే ఈ మాటల ద్వారా ఇక్కడున్న వారు అందరూ రక్షణ పొందబోతున్నారు. నేను ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నానంటే, ఈ ప్రాంతంలో దేవుడు పెట్టాడంటే ఇక్కడ ఉన్న వారందరికీ రక్షణ కలగబోతుంది. దేవుడు తన రక్తాన్ని ఉట్టిగా చిందించలేదు భూమి మీద, ఆయన లోకమంతటి కోసం తన రక్తాన్ని కార్చాడు. నేను చేసే పరిచర్య ద్వారా తప్పక అందరూ మారు మనసు పొందబోతున్నారు. ఒక మంచి విశ్వాసముతో, చక్కటి ఉద్దేశముతో నువ్వు పరిచర్య జరిగించాల్సిన స్థితిలో నీవు ఉన్నా. చీరా సంతోషించు, నిన్ను ధైర్యపరచుకో. ఇందాక చక్కగా మాట పాడారు దైవజనులు పాట, నీవే నా ధైర్యం ప్రభా, ఎవరు పిలిచినా ఎవరు ఉన్నా లేకపోతే నువ్వే నా ధైర్యం. నిజంగానే యేసు ప్రభుని బట్టి ఏదైనా ధైర్యం తెచ్చు. యేసు ప్రభు సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఏదైనా అదే దేవుడు సేవకులు కూడా బోధిస్తున్నాడు. యేసు ప్రభు వారు 7 విషయాలు అక్కడ చేశాడు. అది ఒక్కొక్కటి మీతో చెప్పి నేను ముగిస్తాను. మొదటిది, యేసు ప్రభు వారు ఆ స్త్రీతో పరస్పర లేకపోతే ఆర్గ్యుమెంట్, లేకపోతే ఒకరితో ఒకరు తర్కించడానికి ఇష్టపడలే. మొదటిది, సేవ చేసేటప్పుడు డోంట్ గో ఇంటూ ఆర్గ్యుమెంట్స్. జీసస్ నెవర్ వెంట్ ఇంటూ ఆర్గ్యుమెంట్స్. యేసు ప్రభువు ఎప్పుడు కూడా ఆర్గ్యుమెంట్స్ కి వెళ్ళలేదు. అమ్మా నీళ్ళు ఇస్తావా? సరే, ఒకవేళ యూదులకి మాకేమన్నా, నీకు చెప్తున్నావు నేను యూదుడిని, నువ్వు సమరయుని, నేను దానికి జోలికి పోను గాని డైరెక్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళిపోయాడు. ఇదిగో నువ్వు నీళ్లు ఇచ్చేనే ఇవ్వకపోయినా నా దగ్గర మాత్రం
నీళ్లున్నాయి, నేను ఇచ్చు నీళ్లు తాగితే ఎవడు తప్పికొనడు అని చెప్పి హీ హాస్ టర్న్ హర్ కాన్సెప్ట్ టు స్పిరిచువల్ కాన్సెప్ట్. లోక సంబంధమైన లేకపోతే ధర్మశాస్త్ర సంబంధమైన అనుభవాలను ఆ స్త్రీ నడుస్తున్న దాన్ని యేసు ప్రభువారు మెల్లగా ఆయన వైపు తన దృష్టిని మరలించుకున్నాడు. నువ్వేం చేస్తున్నావు, మనం ఏం చేస్తున్నాం ఇది నా సేవకులు? ఆర్గ్యుమెంట్స్. ఫస్ట్ పాయింట్, ఈ సందర్భాన్ని బట్టి సేవకులు నేర్చుకోండి. డోంట్ గో ఇంటూ ఆర్గ్యుమెంట్స్. జీసస్ రిఫ్యూజ్డ్ టు ఆర్గ్యూ విత్ ద వుమెన్. ఫస్ట్ పాయింట్. సెకండ్, he avoided getting entangled by various theological concepts. యేసు ప్రభువారు అక్కడ వేదాంతాన్ని, ధర్మశాస్త్రాన్ని ఎత్తిపట్టి మాట్లాడి చాలా జ్ఞానవంతుడిగా చేయలేదు. ఆయన ఎక్కడ చేయాలో అక్కడ చేశాడు. చిన్నప్పుడే ఆయన జ్ఞానవంతుడై యవన కాలంలోనే బాలుడిగా ఉన్నప్పుడే దేవాలయంలో శాస్త్రులతో పరిశీలతో మాట్లాడడానికి వచ్చు. కానీ ఇక్కడ యేసు ప్రభువారు థియాలజీ కాన్సెప్ట్స్ తో వెళ్ళలేదు. మనం కూడా సువార్త ప్రకటించేటప్పుడు, సేవ జరిగించేటప్పుడు డోంట్ కన్ఫ్యూజ్ ద పీపుల్. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేయకూడదు. మొదటిది, ఆర్గ్యుమెంట్స్ లో వెళ్ళకూడదు. రెండవది, మనము జాగ్రత్తగా వారిని సత్యం వైపునకు చాలా ఉన్న దాంట్లోనే యేసు ప్రభువారు ఆ బావిని, ఆ నీళ్ళని వాడుకొని యేసు ప్రభువారు ఆమె యొక్క మనసుని దేవుని వైపు తిప్పుకున్నాడు. ఎక్కడి నుంచి వచ్చిందని, నేను జీవ జలమును నా యొద్దకు వస్తే నేనిచ్చి నీళ్లు తాగితే దప్పికొని అనగానే ఆ మైండ్ అంతా మారుతా ఉంది. ఆమె ఆ నీళ్లు యేసు ప్రభు ఇచ్చే నీళ్లు. మనం ఏం చేస్తాం? అమ్మా సువార్త ప్రకటించడానికి చెయ్యి అంటే ఎక్కడి నుంచో అన్ని మాట్లాడి వారిని కన్ఫ్యూజ్ చేయడానికే ఈ దినాన సేవకులు ఎక్కువ మంది కన్ఫ్యూజన్ లో పెడుతున్నారు. యేసు ప్రభు రెండవది, నెవర్ కన్ఫ్యూజ్డ్ పీపుల్. తెలుగులో అపవాది అల్లరికి కర్త అని ఉంటది. ఇంగ్లీష్ లో డెవిల్ ఈస్ ద రూట్ కాజ్ ఫర్ కన్ఫ్యూజన్ అని ఉంటుంది. కన్ఫ్యూజన్ లో పెట్టావా ప్రజల్ని, యు ఆర్ నాట్ ఎ రైట్ మినిస్టర్ ఆఫ్ గాడ్. దేవుని చేత ఎన్నుకోబడిన సేవకుడు కాదు. డోంట్ కన్ఫ్యూజ్ పీపుల్, బీ స్ట్రైట్ ద కాన్సెప్ట్. మూడవది, హీ నెవర్ ప్రోబెట్ హర్ ఆర్ ఈవెన్ షీ వాజ్ ఎ గ్రేట్ సిన్నర్. ఆమె పాపివైనప్పటికీ ఆమెలో ఉన్న ఆ యొక్క పాపయుక్తమైన జీవితాన్ని చూపిస్తూనే ఆమెని ప్రేమతో తన స్థితిని కనపరుస్తున్నాడు. యేసు ప్రభువారు ఏది చేసినా he'll move with compassion all the time. ఆయన ఎప్పుడు కూడా కనికరమతో కదిలేవాడు. ఒకవేళ పాపమై ఉండొచ్చు, ఘోరమైన పాపి అయి ఉండవచ్చు, లేకపోతే ఎంతైనా ఉండవచ్చు. కానీ మనము బోధించేటప్పుడు, లేకపోతే మనము సువార్త ప్రకటించేటప్పుడు దేవుని సువార్త అవతల వ్యక్తిని తాకాలంటే నీలో ఆ వ్యక్తి పట్ల ప్రేమతో ఆ వ్యక్తి, ఆ స్త్రీ, ఆ కుటుంబము బాగుపడాలి. నేను చెప్పే సువార్త ద్వారా తప్పక ఆమె యొక్క భవిష్యత్తు మారుతుంది. ఆమె తప్పక నాకు ఉపయోగపడే వ్యక్తిని యేసు ప్రభువు ఒక మంచి మనస్తో ఆమెతో మాట్లాడాడు. కానీ ఎప్పుడు కూడా ఒక పాపిగా చూసి పాపమును ఎత్తిపట్టాడు కానీ ఆమెను పాపిగా చూడలే. బికాస్ యేసు ప్రభువారు ఆమె జీవితాన్ని, ఆమెకున్న ఆలోచనలు బట్టి అందరూ గమనించండి. నాన్న, ప్రతి ఒక్కరూ రక్షణ పొందాలని సిద్ధంగా ఉన్నారు. ఏ ఒక్కరు కూడా కఠినమైన వారు కాదండి. మనం అనుకుంటాం కఠినమైన వారు, చాలా భయంకరులు, చాలా నా జీవితంలో ఒకసారి ఇలాగే జరిగింది. ఒక రోజు ఒక విషయంలో ఇబ్బంది అయితే ఆ లోకల్ లీడర్ పిలిచాడు. రండి పాస్టర్ గారు, మీతో మాట్లాడాలి, మా వారందరూ మాట్లాడాలి. ఆయన కొత్తగా ఎన్నుకోబడిన బీజేపీ నాయకుడు పిలిచారు. మీరు పెద్ద సంఘం కదా, ఇక్కడ వచ్చి మాతో మాట్లాడంటే మేము భయపడకుండా కేక్ తీసుకెళ్ళాము, క్రిస్మస్ కి పిలుద్దామని. వెళ్ళేసరికి వాళ్ళ గుంపులో ఒక ఆయన వస్తున్నాడు. పెద్ద బొట్టు పెట్టుకున్నాడు, చాలా భయంకరంగా ఉన్నాడు, నల్లగా ఉన్నారు. ఆయన లోపలికి వస్తూ నాకు భయం వేస్తుంది, ఏమడుగుతాడా అని. అక్కడి నుంచి లోపలికి నాకు భయం వేస్తాం. మా బాబోయ్, లోపల ఎక్కువ స్థుతి పెరుగుతా ఉంది. ఈ లోపలికి రాగానే మేము నిలబడి ఆయనకి వందనాలు చెప్పే లోపు ఆయన చాలా వంగిపోయి, పాస్టర్ గారు మీకు వందనాలండి అన్నాడు. అమ్మ బాబోయ్, చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నాడు కానీ అయ్యి బాబు లోపల భయం వేస్తుండే. దగ్గర రాగానే చాలా వంగిపోయాడు. మనం అనుకుంటాం పైవేశాన్ని చూసి మనము సువార్త ప్రకటించడానికి, పైవేశాన్ని చూసి నీవు ప్రేమతో నువ్వు కదులు, ఆటోమేటిక్ అవతల వ్యక్తి నీకు ఆ ప్రేమ, నీలో ఉన్న దేవుని ప్రేమ అవతల వ్యక్తిని తప్పక తాకుతుంది నీకు తెలియకుండానే. యేసు ప్రభువారు చక్కగా ఆమెకున్న పాపాన్ని బట్టి కాదు మాట్లాడింది. అక్కడ పాపాన్ని ఎత్తి చూపొద్దండి ఎప్పుడు కూడా. ఒకవేళ యేసు ప్రభు ఎత్తి చూపాడు కానీ దాని మీద ఆయన మనసు పెట్టి పని చేయలేదు. దాని విషయమై చాలా శ్రద్ధ వహిస్తున్నాడు. నాలుగవది, ఆయన ఎప్పుడు కూడా
2-3 సార్లు మీరు ఇంటికి వెళ్ళి చదువుకోవాలి. నేను వాక్యము ఎత్తి వచనాలు చూపించట్లేదు పాస్టర్ గారు అనుకోవద్దు. 4వ అధ్యాయం ఇంటికి వెళ్ళి మాట్లాడి 4వ వచనం నుండి ఆఖరి వచనం వారు ఆయన 2-3 సార్లు జీవజలము జీవజలము జీవజలం అని మాట్లాడుతున్నాడు. ఇదేనన్నా నువ్వు కూడా రాబోయే లేకపోతే కలగబోయే ఆ ఆశీర్వాదకరమైన స్థితిని ఒక వ్యక్తికి చూపించాలి సేవకుడిగా. కొంతమంది సువార్త ప్రకటిస్తారు, నమ్మితే రక్షణ పొందు, నమ్మకపోతే నరకాన్ని పోతా, నమ్మకపోతే నరకాన్ని పోతా. నరకాన్ని చూపిస్తే ఎప్పుడు మారుతారండి? జీవజలాన్ని చూపించు, నిత్య జీవాన్ని ప్రకటిస్తా ఉండు, పునరుద్ధాన బలాన్ని ప్రకటిస్తా ఉండాలా. రక్షణలోనికి రావాలంటే ఒక వ్యక్తి అవును పాపం ఉంది, నరకం ఉంది, అది దానితో పాటు దానికంటే అది 1-2 సార్లు కంటే లేకపోతే ఒక్కసారే ఎక్కువగా వారిని ఆ యొక్క నరకాన్ని గురించి కానీ అపవాది క్రియల గురించి మాట్లాడాలి. కానీ సేవ చేసేటప్పుడు ఎక్కువగా నిత్య జీవ విషయమైన విషయాలు, పునరుద్ధాన బలమైన సంగతులు, యేసు ప్రభువారు గురించి శిష్యులు మొదటి సువార్త ప్రకటించిన అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 34 నుంచి 38 వచనం వరకు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 34 నుంచి 38 వరకు పేతురు ప్రసంగంలో, ఇదిగో మీరు సిలువ వేసిన యేసుని దేవుడు ప్రభుగా క్రీస్తుగా నియమించాడు, ఇది అందరూ నమ్మాలి. పునరుద్ధానము గురించిన సంగతిని ఎప్పుడైతే పేతురు ప్రకటించాడో అక్కడ మార్పుకు కారణమైంది. ఆత్మచేత నింపబడిన తర్వాత దేవుడు చూపించే అద్భుత కార్యాల గురించి యేసు ప్రభువారు అక్కడ మంచి విషయాన్ని చూపిస్తున్నాడు, ఒక క్రమాన్ని నేర్పిస్తున్నాడు. మొదటిది ఆర్గ్యుమెంట్ చేయదు, రెండవది ఈ యొక్క దైవికమైన విషయాల్లో థియాలజీలోనికి లేకపోతే దైవికమైన విషయాల్లోనికి ఎక్కువ వారిని తీసుకెళ్ళకూడదు. సువార్తలో చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితిని ఉపయోగించి వారిని దేవుని వైపు తిప్పడానికి. మూడవది పాపులుగా పాపాన్ని ఎత్తిపట్టి మాట్లాడదు. నాలుగవది ఎప్పుడు కూడా నిత్య జీవమును పునరుద్ధానమును చక్కటి వారికున్న మంచి భవిష్యత్తు. అందుకని యేసు ప్రభు వారు మరలా నిత్య జీవాన్ని గురించి లేకపోతే ఆ జీవ జలము గురించి అది సత్యము, అది నిత్యముగా ఉండేది. పాపయుక్తము తొలగిపోయేది, పాపమయుక్తము మారిపోయేది. పాపాన్ని తొలగించడానికి దేవుడు వచ్చాడు, పాపాన్ని ఎత్తిపట్టి చూపించడానికి దేవుడు రాదు. పాపమును బట్టి పాపాన్ని చూపించి నిత్య జీవంలోకి తీసుకురాలి. ఎప్పుడు కూడా నిత్య జీవాన్ని చూపించి నిత్య జీవంలోకి తీసుకురావాలి. ఒక వ్యక్తిని మనము ఒక వైపున ఒక పరిస్థితి వైపు ఆకర్షించాలంటే ఏం చెప్తారంటే, ఒక మంచి ఒక హోటల్ గురించి చెప్పాలనుకున్నారు అనుకోండి, ఏం చెప్తారు? మంచివి చెప్తారా, చెడ్డవి చెప్తారా? ఒక బిర్యానీ బాగుందంటే ఆయన మంచి గురించి చెప్తారా? ఒక డాక్టర్ ఉన్నాడు కదా, సరే ఇప్పుడు ఎక్కువ డాక్టర్ గురించి మాట్లాడుతున్నాం, ఆయన స్పెషాలిటీ గురించి మాట్లాడతారా? లేకపోతే ఆయన తప్పు ఏ దగ్గరకు పోయినా చెడ్డవి ఉంటాయి. కానీ సువార్తలు ఎక్కువగా దైవికమైన దేవుని ప్రేమ, ఆయన పునరుద్ధాన బలం, ఆయన ఇచ్చే బహుమానం, ఆయన చేసే కార్యాల గురించి చెప్తే తప్పక దేవుని వైపున త్వరగా తిప్పబడే అవకాశం ఉంటుంది. ఐదవది, ఆయన ఎప్పుడు కూడా యేసు ప్రభువారు నేనున్నానమ్మా, ఇదిగో నేను ఒక మెస్సై గురించి చూస్తున్నాను అంటే ఇదిగో ఆ మెస్సైను నేనే అంటే సేవలో, పరిచర్యలో, సువార్తలో, మాటల్లో, మన క్రియల్లో, మన ప్రసంగాలు యేసు ప్రభు ఎక్కువ కనబడాలి. ఆల్వేస్ షో ద అట్రిబ్యూట్స్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుణ లక్షణాలు మన పరిచర్యలో, మన మాటల్లో రావాలి. అందుకే ఇందాక నేను చెప్తున్నాను, యేసు ప్రభు వారు చేసిన కార్యం, యేసు ప్రభు వారు కనికరముతో కదిలారు, యేసు ప్రభు వారు ఆమెను దర్శించాడు. ఇది నన్ను యేసు ప్రభు వారు స్వయంగా. ఐదవది మీరు మనం నేర్చుకోవాల్సింది దినాన్ని సహవాసంలో ప్రతి మాట మన జీవితం యేసు వైపునకు కనపరిచేటట్లుగా ఉండాలి. అదే 4వ అధ్యాయం 26వ వచనంలో యేసు ప్రభు వారు ఆ వ్యక్తితో మాట్లాడుతున్నాడు, ఆ కుమార్తెతో లేకపోతే సమర స్త్రీతో అంటున్నాడు, అమ్మా ఇదిగో యేసు నీతో మాట్లాడొచ్చున్న నేను ఆయననని ఆమెతో చెప్పాడు. హి హస్ షోన్ హిమ్సెల్ఫ్. మనం కూడా ఎప్పుడు కూడా యేసు ప్రభువుని కనపరచాలి. 6వది, ప్రతి సేవకుడు ప్రతి సందర్భంలో ఇక్కడ చూస్తున్నట్లయితే యేసు ప్రభు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, ఇదిగో నువ్వు ఎవరితో మాట్లాడినా, ఏ ప్రసంగం చేసినా, ఎంత పరిచయం చేసినా దృష్టి మాత్రం పరలోక సంబంధమైన ఆయన చిత్తం వైపునకుండే జరిగించాలి.
యేసు ప్రభువారు ఆ భాగం అంతటిలో యేసు ప్రభువారు ఎప్పుడు కూడా నశించిపోయి ఆత్మల పట్ల భారము కలిగి వాటి మీద దృష్టి నిలిపి ఆయన పరిచర్య చేస్తూ ఉన్నాడు ఆ 3.5 సంవత్సరాలు కూడా. ఏదైనా నీ పరిచర్య, నీ గురి, నీ దృష్టి దేని మీద ఉంది? చాలా మంది అంటారు విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ రాస్తారు, టు బ్రింగ్ సోల్స్ టు ద క్రైస్ట్, అయితే విన్నింగ్ సోల్స్ అంటారు. యూ హ్యావ్ ద సేమ్ కాన్సెప్ట్ ఎవ్రీ డే? అదే దృష్టి ప్రతిరోజు ఉందా? సేవకుడిగా మారిపోతా ఉంటారు పరిస్థితులను బట్టి, పరిచర్యలను బట్టి, లేకపోతే మనకున్న లేకపోతే ఇబ్బందులను బట్టి, కష్టాలను బట్టి మన దృష్టి, మన గురి మారిపోతా ఉంటుంది. మారనివ్వద్దు. యేసు ప్రభువు కాన్సెప్ట్ లో ఎప్పుడు కూడా ఆయన ఆ సమరస్థితితో మాట్లాడుతున్నారు కానీ అక్కడున్న నశించిపోతున్న ఆత్మల వైపు చూసి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే ఆమె వెళ్ళి వారిని తీసుకొచ్చే అంతవరకు యేసు ప్రభువు అక్కడే నిలిచి ఉన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. ఆయన పని అయిపోయింది అనుకోలేదు. సమరస్థితితో మాట్లాడాను కదా, అయిపోయింది. ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి ఆ భాగంలో, అదిగో నేను నా గురించి చెప్పిన వాడిని చూచుటకు రండి అని చెప్పి వారిని పిలుచుకొచ్చి అంతసేపు ఆయన అక్కడే ఎదురు చూశాడు. ఎందుకంటే ఆయన దృష్టి ఆ మొక్కదాని మీద కాదు, ఆ ప్రాంతంలో నశించిపోతున్న వారందరి మీద ఉంది. నువ్వు ఉన్న చోట కూడా ఎప్పుడు ప్రతిరోజు ఉదయం లేచి అందరి మీద నీ దృష్టి ఉందా? నీ చుట్టుపక్కల వారందరూ నశించిపోతున్నారు, వీరందరూ రక్షణ పొందాలని గురితో నువ్వు అక్కడ ఉన్నావా? ఉదయం లేచి సేవకులుగా చాలా మంది ఏంటంటే ఒక పాయింట్ అవుట్ కాదు కానీ చాలా మంది ఉదయం నుంచి రాత్రి వరకు సేవా భారం చాలా తక్కువ ఉంటుంది. ఇంటి భారము, పిల్లల భారము, తర్వాత ఆయనకున్న సొంత భారాలు, ఆయనకున్న ఆర్థిక సమస్యలు, ఆయనకున్న ఆరోగ్యాలు, నాకు షుగర్ అండి, నాకు ఇదండి, నా పరిస్థితి ఇది, ఇదే ఉంటది. అక్కడ నీ చుట్టుపక్కల ఉన్న వారు నశించిపోతున్నారు బాబు. వారి విషయమైన ఆ ఆలోచన, ఆ తపన, ఆ దృష్టి మరలిపోతుంది, తొలగిపోతుంది. ఒక సీరియస్ కాన్సెప్ట్ అండి ఇది. వివరించడానికి ఎక్కువ సమయం లేదు. యేసు ప్రభువు ఆ బావి దగ్గర కూర్చొని, యాకోబు బావిని ఎన్నుకోవటం దగ్గర నుంచి మీరు ఈరోజు అర్థం చేసుకుంటే, ఆయన అక్కడ కూర్చొని సమరస్థితితో మాట్లాడుతున్నాడు. కానీ అక్కడున్న సమరయులందరిని కూడా ఆయన దృష్టించి మాట్లాడుతున్నాడు. ఏదైనా నువ్వు ఉండి పరిచర్య చేస్తున్నప్పుడు నీ దృష్టి ఇక్కడ నీ చుట్టుపక్కల వారి వైపు ఉందా? ఎప్పుడైనా పక్కన వాళ్ళు ఇంటి పక్కనకి వెళ్ళి, ప్రభువా ఈ ఇంటి వాడిని రక్షించిన ఆయన, నేను ఇంటి పక్కన ఉన్న 10 సంవత్సరాలు అయింది, ఇంటి పక్కన ఉండి 5 సంవత్సరాలు ఇంటి పక్కన ఉండి మన ఇంటి పక్కన రక్షణ పొందరు. ఈయన మాత్రం వెళ్ళిపోతాడు, ఆంధ్ర వెళ్ళిపోతాడు, తెలంగాణ వెళ్ళిపోతాడు, పంజాబ్ వెళ్ళిపోతాడు, కేరళ వెళ్ళిపోతాడు, తమిళనాడు వెళ్ళిపోతాడు. సూపర్ సేవ. కానీ ఇంటి పక్కన 10 సంవత్సరాలు అక్కడ ఉంటా కానీ వారికి మాత్రం ఏ కోశాన ఏ అద్భుతం జరిగి ఉండదు. ఒకసారి పరీక్షించుకున్నాం, సీనియర్స్ గా చెక్ చేసుకుందాం. అక్కడ ఉన్నావు, నిన్ను ఆ ప్రాంతంలో ఉన్న వారి కోసం నీ గురి ఎంతవరకు? బి సీరియస్ అబౌట్ దిస్. తర్వాత గమనించినట్లయితే యేసు ప్రభువు ఆ ప్రాంతంలో ఆఖరి మాట ఆయన పరిచర్య చేశాడు. దాంతో పాటు శిష్యులకు ఆ విధానాన్ని, అక్కడున్న పరిస్థితిని ఆయన వారికి బోధిస్తూ, వారికి నేర్పిస్తూ ఉన్నాడు. పరిచర్య చేసే వాళ్ళు ఎప్పుడు కూడా వారి పరిచర్య చేసి ముగించకూడదు. యేసు ప్రభువుని వెంబడించేవారు మనం నేర్చుకోవాలి. ఆయన తన పరిచర్య చేస్తూనే వీరికి నేర్పిస్తూ ఉన్నాడు. ఏదైనా నువ్వు ఎంతమందిని తయారు చేస్తున్నావు? నీతో ఉన్నవారు ఆ పరిస్థితిని బట్టి గమనించగలుగుతున్నారా? శిష్యులకి పంపించాడు, భోజనం తీసుకురాగానే పదండి భోజనం చేసేసాం, వెరీ గుడ్, నువ్వు తెచ్చావు, మంచి పని చేశారు, నా పని ఇక్కడ అయిపోయింది, మీరు భోజనం పని మీరు అయిపోయింది, పదండి ఇంకా సమరయ నుంచి గలిలోకి వెళ్ళిపోతాను అనలేదు. అక్కడ ఆయన వారిని అక్కడ నిలబెట్టి, ఇదిగో ఇక్కడ నేర్చుకోండి ఒక విషయాన్ని. మీరేం నేర్చుకోవాలి? ఇదిగో కోతను చూస్తున్నారా, పంటను చూస్తున్నారా, నా చిత్తం ఏంటో గమనిస్తున్నారా? మీరు వెళ్ళి భోజనం తెచ్చారు కానీ ఇదే భోజనం ఏంటో తెలుసా? ఇప్పుడు మీరు తెచ్చిన భోజనం కాదు అసలైంది, నా భోజనం ఒకటి ఉందని వారికి కూడా ఆ యొక్క పొలం మీద, పంట మీద, లేకపోతే నశించిపోయి ఆత్మల మీద భారాన్ని పెంచుతూ ఉన్నాడు. సేవకులుగా ఇది నన్ను యేసు ప్రభు దగ్గర నుంచి నేర్చుకోవాల్సి. నువ్వెంతమందికి నువ్వు భారాన్ని పెంచుతున్నావు? అసలు నీ పిల్లలకు భారం పెంచుతున్నావా సేవ పట్ల? ఎందుకు లేండి బాబు, మేము సేవ చేస్తే నా పిల్లలు మాత్రం డాక్టర్ అవ్వాలి, యాక్టర్ అవ్వాలి, తర్వాత ఏమవుతుందో నాకు తెలియదు. మరి ఏం చేస్తున్నావు పిల్లలకి? నీతో ఉన్న వారిని ఎంతమందిని తరబిదిస్తున్నా, ఎంతమందికి ఆ యొక్క భారాన్ని పంచుతున్నా? ఆర్ యు ఏబుల్ టు డూ దట్? ఈ విషయాలు గమనిస్తూ ఏదైనా నేను పరిచయం కొనసాగించినట్లయితే గొప్ప కార్యాలు దేవుడు మీ ద్వారా కూడా జరిగించబోతున్నాడు. నేను ఈ మాటలు ఇంతటితో దీవించున్నాగా, దీని విషయము
ఒక పెద్ద స్టడీ ఇది సేవకుల సదస్సులో ఒక రోజంతా చెప్పుకునే సందర్భము. కానీ ఇచ్చిన సమయానికి కొద్దిలో దేవుడు కృప చూపాడు. ఈ పాయింట్స్ అని మీ ముందుకు తీసుకురాడా. యాకోబు బావిని దేవుడు ఎన్నుకున్నాడు బికాస్ ఇట్ ఈస్ బీన్ డిగ్డ్ వెల్. అది చక్కగా త్రవ్వబడి అది అనేకులకు, సమరయులకు, యూదులకు కూడా నీళ్ళిచ్చే మధ్యలో ఆ భాగంలో ఉంది. బీ కేర్ఫుల్ అబౌట్ యువర్ లైఫ్. అందుకే దేవుడు యాకోబు బావిని ఇది నిన్ను కూడా ఎన్నుకోవాలంటే నీ ద్వారా గొప్ప పరిచయం జరిగిన ఆ స్థితిలో నీకున్నా. అక్కడి నుండి మనం గమనించాలి, యేసు ప్రభు చేసిన పరిచర్య ఏదైనా అదే విధానాన్ని నువ్వు కూడా చేయగలిగి గొప్ప పంట దేవుడు మనకు ఇవ్వబోతున్నాడు. డోంట్ లీవ్ ఎనీ ఆపర్చునిటీ. ఏ అవకాశాన్ని కూడా వదిలిపెట్టండి. ప్రతిరోజు దేవునికి ఇస్తున్న ఒక గొప్ప అవకాశం ఉపయోగించుకొని వాడబడండి. దేవుడు బలమైన సాధకంగా ప్రతి ఒక్కరిని వాడుకొని అనేకులు దేవుని వైపు చెప్తారు. పట్టణాలు దేవుడు మన చేతికి అప్పచెప్పునుగాక. సమరయ ప్రాంతముగా కదిలించినలాగా ఈ దినాన దేవుడు మనకు కూడా అట్టి శక్తిని ఇస్తానికి ఆయన సిద్ధం. ఆయన ఆ రోజు జరిగించిన దేవుడు ఈ రోజు చేరడానికి కూడా ఆయనకి ఏమాత్రమో ఆయనకు అసాధ్యము కానే కాదు. కానీ నీ ఉద్దేశం మారాలి, నీ విధానం మారాలి. పరిచర్యలో ఒక మంచి గురి కలిగి మంచి ఉద్దేశం దేవుని పరిచయం జరిగించడానికి దేవుడు మనల్ని పెట్టి వాడుకొనును గాక. మహా కనికర సంపన్నుడైన మా ప్రియ పరలోక తండ్రి, ఈ రాత్రికాల సమయంలో ఈ సహవాసం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నా. యాకోబు బావి దగ్గర నువ్వు కూర్చున్న ఈ అనుభవం తండ్రి, సమరయ స్త్రీ ద్వారా నీవు చేసిన పరిచర్య విధానం ఇది నన్ను కొద్దిగా మీరు మాతో మాట్లాడినందుకు వందనాలయ్యా. ఈ రాత్రి మమ్మల్ని కనికరించి ముఖ్యంగా యాకోబు బావిని ఎన్నుకోవడమే గొప్ప విధానం ప్రభా. అది లోతుగా త్రవ్వబడి ఉబికే నీరు కలిగిన స్థితి ఉంది గనక నీవు కూడా అక్కడ దాకా వెళ్ళి అక్కడ నీకు సేద తీర్చబడింది. నిజమైన దాహం నీకు అక్కడ తీర్చబడింది. సమరయ ప్రాంతమును నీవు నాయన ఒక స్త్రీ ద్వారా పూర్తిగా మార్పు చేయడానికి ఆ ప్రాంతాన్ని, ఆ యొక్క బావి నువ్వు ఎన్నుకున్నావు. ఏదైనా మేము మమ్మల్ని ఎందుకు ఎన్నుకున్నావు? ఇంకా మా ద్వారా ఆ పరిచయం ఎందుకు జరగట్లేదేమో, ఎన్నుకున్నట్టే ఉన్నామో కానీ నిజంగా ఆ పరిచయం జరుగుతుందా? జరగకపోతే మేము ఇంకా నిజముగా త్రవ్వబడిన అనుభవంలోనికి, లోతుగా త్రవ్వబడి నీరు ఉబికే అనుభవంలోనికి, లోతైన ఆత్మ సంబంధ అనుభవంలోనికి మమ్మల్ని తీసుకుని వెళ్ళి మేము కూడా చేయవలసిన పరిచయ విధానం నువ్వు జరిగించినట్లుగా మేము జరిగించటం. ఆ సమరయ స్త్రీతో నువ్వు మాట్లాడిన విధానం, ఆ సమరయ స్త్రీని నువ్వు నాయన ప్రేమతో ఆప్యాయంగా పలకరించిన విధానం ప్రభా, ఒక మంచి ఉద్దేశముతో చేసిన పరిచర్య విధానం తండ్రి, ఎప్పుడుకప్పుడు నాయన ఆ ఉన్నతమైన నిత్య జీవము గురించిన, పునరుద్ధాన బలము గురించిన, నాయన జీవ జలము గురించి మాట్లాడినట్లుగా మేము కూడా జీవము గురించి ఎక్కువ మాట్లాడటకు మాకు కృప చూపండి నాయన. కనికరముతో కదిలే కృప మాకు ఇవ్వండి. మా యొక్క గురి ఎప్పుడు నశించిపోతున్న ఆత్మల పట్ల మాల భారం పెంచండి తండ్రి. ఇతరులకు కూడా మేము నేర్పించే స్థితిలో మమ్మల్ని ఉంచమని, అలాంటి కృప కనికరం మా మీద అనుగ్రహించమని, సహవాసం బట్టి వందనాలు. ఇంకా దినదినం అభివృద్ధి పరచ అనేకులు ఇందులో నాయన జాయిన్ అయ్యే ప్రార్థనలో, విశ్వాసంలో, పరిచర్యలో ముందు కొనసాగటకు సహాయం చేయండి. మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామని నజరేయుడు రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన అడిగా బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. సర్వకృప నిధియగు దేవుని ప్రభువైన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వరకు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం, ఆత్మ సంబంధమైన పరిచయంలో కొనసాగుతూ అనేకుల్ని దేవుని వైపు తిప్పుతూ కొలసి 1:19 నుండి ఆఖరి వచనము రాయబడినట్లుగా ప్రతి వారిని సంపూర్ణం చేసి దేవుని ఎదుట నిలబెట్టి ఆయన యొద్ద నుంచి బలనమ్మకమైన మంచి దాసుడు మెప్పు పొందుకునే పర్యంతం సేవా పరిచయం ఆశీర్వదిస్తూ, కుటుంబాన్ని దీవిస్తూ, కావలసిన అవసరతలన్నీ తీరుస్తూ, ఈడాను ఆత్మలో వర్ధిల్లుకుండా అన్నింటిలో వర్ధిల్లుతో సౌఖ్యం ఉన్న మాట నెరవేరుస్తూ అంతం వరకు సదాకాలము తోడే నడిపించునుగాక. ఆమేన్. ఆమేన్.